ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నన్ను? అవును. నిన్ను నేనే చంపాలనుకున్నానమ్మా. షాక్గా ఉందా? తేరుకోలేకపోతున్నావా? బయటికి రాలేకపోతున్నావా? రావాలి. రారా. ఎందుకన్నయ్యా? అడుగు, అలా అడుగు. ఎందుకు కాకూడదని అడుగు. ఎందుకు చంపకూడదో అడుగు. ఒకే రక్తం ఎందుకు మరిగిపోతుందో అని అడుగు. ఏమీ తెలియనట్టు బాగా అడుగు. నేను తెలియకే అడుగుతున్నాను. నీకంత నేనేం చేశాను? మొదలు పెట్టిందండి నట కిరీటి. అన్న దగ్గరేనా నీ నటన? వద్దమ్మా, తెలియనట్టు నటించకో. నీకీ నటన సరిగ్గా రావట్లేదు, తెలిసిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా? నాది నటన? 100కి 100 పాళ్ళు నటనే. బట్ నేనేమి నీకు అవార్డు ఇవ్వను సుమి. ఎందుకు ఇలా తయారయ్యో? నీకోసం నేను ఎంత చేశాను? ఏయ్ రమా, ఆ మాట అనకు. నువ్వేం చేశావు? నువ్వు నాకేం చేశావు? నేను చేశాను నీకెంతో. నిన్నీ స్థాయిలో కూర్చోపెట్టడానికి నేను ఎంతో శ్రమపడ్డాను. నీకోసం రాజావారి కొడుకును కూడా చంపాను కదే. నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవాళ్ళని ఎంతో మందిని అడ్డు తప్పించాను. ఎన్నెన్నో చేశాను. సింహాసనం ఎక్కించిన వాణ్ణే మర్చిపోయి ఈ అన్నయ్యని దూరం పెట్టాలని చూశావు. సారీ, అచ్చు తప్పు. దూరం పెట్టేశావు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనిక్కడ నిన్ను దూరం పెట్టాను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పులు చేస్తానేమో కానీ అర్థం చేసుకునేది కరెక్ట్ గానే అర్థం చేసుకుంటాను రమా. నన్ను మరీ వెర్రి వెంగలప్పననుకోకు. అసలు ఏం చేశాననుకుంటున్నావు? అది చెప్పు. నీకు తెలిసిన కథే, నువ్వు నడిపిన నాటకమే మళ్ళీ నా నోట చెప్పిద్దామని ప్రయత్నమా? నిజంగా నువ్వు దేని గురించి హర్ట్ అయ్యాను అని చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదన్నయ్య. దయచేసి చెప్పు. హోరి దీని వేషాలో నా ముందరే. సరే విను. అరుణ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు. చేసావా? ఎందుకో నీకు తెలీదా? తెలిసాకనే కదా నీ క్రూయల్ మెంటాలిటీ నా మీద కూడా చూపిస్తావని తెలిసింది. ఆ రోజు యువరాణి అని తెలియగానే ప్లేటు మార్చేశావు. దాన్ని నీ తర్వాతి స్థానంలో పెట్టాలని డిసైడ్ అయిపోయావు. కాదన్నయ్య. కబుర్లు చెప్పకు రమా. నీ తర్వాతి స్థానంలో ఉండాల్సింది నా కూతురు. నీకు నేను చేసిన దానికి కృతజ్ఞత చూపించుకోవాల్సింది అది చేసి. కానీ నువ్వా మాట తప్పావు. నీకు నేను చాలా అవకాశాలు ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోయావు. పైగా నా కూతురికి బయట సంబంధం చేద్దామని ఆలోచనకొచ్చాక ఇక నేను ఊరుకుంటానా రమా? అందుకే చేశా. పాపం బావ బలయ్యేదాకా వెళ్ళాడు. అంతటితో అయితే వదలను కదా రమా. నీకు నా గురించి, నాలో ఉన్న మృగం గురించి బాగా తెలుసు. నా వరకు వస్తే అయిన వాళ్ళు కాని వాళ్ళు అంటూ ఎవ్వరినీ చూడను. ఆ రోజాని ఇంట్లో నుంచి బయటికి పంపించి
అరుణ్ణి దీక్షకిచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లలో ఉంటే ఉంటా. నా గురించి, నా బిడ్డ గురించి ఆలోచిస్తే ఉంటా. లేదంటే సారీ చెల్లమ్మ, క్షమించు. క్షమించను. ఈసారి మిస్ అవ్వదు. థ్యాంక్ యూ శంకర్ గారు. ఇట్స్ ఓకే మేడం. లేదు శంకర్ గారు, చెప్పాలి. మీరు మా సైడ్ ఉన్నారు. ఇలాగే మీ ఫుల్ సపోర్ట్ అరుణ్ సార్కే ఉండాలి. అలాగే బోర్డు మెంబర్స్ అందరూ అరుణ్ సార్ వైపు రావడానికి, సార్కి సపోర్ట్గా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు నాకు అప్డేట్ ఇస్తూ ఉండాలి. తప్పకుండా మేడం. శంకర్ గారు, బిజినెస్లన్నిటికీ అరుణ్ సార్ CEO అయిన తర్వాత మిమ్మల్ని ఇంకా మంచి పొజిషన్లో పెట్టే బాధ్యత నాది. మీ రేంజ్ పెంచే రెస్పాన్సిబిలిటీ నాది. చాలా థ్యాంక్స్ మేడం. మీరేం కంగారు పడకండి. ఇది కొంచెం స్లోగా అయ్యే ప్రాసెస్. డెఫినెట్గా మీరు అనుకున్నట్టే చేద్దాం. యా, ఆఫ్ కోర్స్. అది నాకు తెలుసు. ఒక్కసారి అవ్వదు. ఇంట్లో కూడా ఈ ప్రాబ్లం ఇంకా కొలిక్కి రాలేదు. ఇక్కడ ఇంకా జరగాల్సిన డిస్కషన్లు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు మాత్రం నేను చెప్పినట్టు చేయండి. మీరు చెప్పింది చేసే ప్రయత్నం మొదలు పెడతాను. మీకు టచ్లో ఉంటాను మేడం. ఓకే శంకర్ గారు, ఆల్ ది బెస్ట్. అలాగే మేడం, ఉంటాను. వినేసావా? సర్లే, ఇటు విన్నది అటు వదిలే. ఏంటే వదిలేసేది? నీకింక ఇదే పనా? నీకసలు బుద్ధి అనేదే రాదా? నువ్వు మారవా? ఇంకా ఆపుతావా? ఏంటి ఆపేది? ఆపాల్సింది నువ్వు. మొదలుపెట్టింది ఆపేయడానికి కాదు. అంటే ఈ కుటుంబాన్ని చీల్చడానికి చూస్తున్నావా? నువ్వు ఈ కుటుంబంలోకి రావడానికి ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? నీ గురించి ఇప్పుడు నిజం తెలిసినా నిన్ను బయటకు గెంటేస్తారు. అది గుర్తుపెట్టుకో. అయిపోయిందా నీ సోది? ఇంకా ఆపుతావా? నా గురించి నిజం తెలిస్తే కదా. నేను తెలియనివ్వనుగా. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. నీ ఫిలాసఫీలన్నీ నాకు చెప్పకు. నేను ఇంటికి వచ్చిందే రమాదేవి పొజిషన్లో కూర్చోడానికి.